So dad కి నేను ఆ థాట్ చెప్తే he was like which game will be best for me. So he was like okay, let's go for basketball. మా స్కూల్ పీడీతో దెన్ సో ఆ టైంలో ఖోఖో. అప్పుడే సార్ వెళ్ళు 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 ఆడు ఆడు నువ్వు మంచి రన్నింగ్ ఉంది వెళ్ళు వెళ్ళు అంటే సార్ పుష్ చేశారు. బట్ సొసైటీలో అండ్ రిలేటివ్స్ కానీ అందరూ లైక్ అమ్మాయికి అవసరం ఆ గేమ్స్ ఇవన్నీ ఎందుకు అట్ ప్రెసెంట్ మూమెంట్ తన వల్ల ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పావు. సో ప్రాబ్లం రావడం ఓకే, బట్ ఆ ప్రాబ్లం వల్ల నువ్వు ఒకవేళ గేమ్ కి దూరం అయిపోతావేమో అన్న పాయింట్ వస్తే ఏం చేస్తావు? అండ్ కొన్ని మూమెంట్స్ లో నువ్వు గివప్ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? సార్ నా వాటర్ స్నాక్ మా సార్ ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమో మీ సార్ కదా నీకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది నీకు రా నువ్వు మెడల్ ఇస్తా ఫస్ట్ సార్ తీసుకొని వెళ్ళిపో. ఆహా నాకు సార్ నా స్నాక్స్ నా వాటర్ సార్ స్నాక్స్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ బికాస్ ఆఫ్ వాట్ యూర్ గోయింగ్ టు డూ. మీరు స్టడీస్ ని నెగ్లెక్ట్ చేస్తే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయరు. నేను ఎవరికైనా చెప్పే మెయిన్ మోటివ్స్ ఈ 3. వాళ్ళ లైఫ్ లో ఒక కెరియర్ కానీ ఒకటి స్టార్ట్ చేయాలన్నా కానీ ఎనీ ఫీల్డ్ వర్క్స్ ఇన్ ఎనీ. కొంచెం స్పైస్ నేను కొడతాను ఇంకా. మమ్మీ ఇలా ఒక అమ్మాయి వచ్చి చాక్లెట్ ఇచ్చింది వ్యాలంటైన్స్ డే అంటారు. అమ్మాయికి తెలియదా నువ్వు అమ్మాయివని. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్ అకార్డింగ్ టు యు? అకార్డింగ్ టు మీ హలో యంగ్ డైనమైట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ ఫర్ యూ. సో ఇవాళ నేను మీకోసం ఒక నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చాను. తనని చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ క్వశ్చన్స్ని అడిగాను అండ్ తను కూడా తనకి ఆ క్వశ్చన్స్కి చాలా మెచ్యూర్డ్ అండ్ యూస్ఫుల్ ఆన్సర్స్ని ఇచ్చింది. ఖచ్చితంగా అవి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయితే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా చదువుకుంటున్నా పని చేస్తున్నా ఏదైనా చాలా మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చింది. సో మీరు ఖచ్చితంగా పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. తను స్కూల్ లెవెల్ నుంచి అట్ ప్రజెంట్ నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్ లాగా ఎలా ఎదిగింది, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఒక అమ్మాయిగా తనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసింది, మెంటల్ ఫిట్నెస్ని, ఫిజికల్ ఫిట్నెస్ని అండ్ చదువుని, ఫ్యామిలీని, ఎడ్యుకేషన్ని వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసింది, తను ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, తను ఫాలో అయిన టెక్నిక్స్ ఏంటి, తను ఫాలో అయిన మాడ్యూల్స్ ఏంటి, ఫిట్నెస్ లెవెల్ కానీ ఆ మెంటల్ స్టెబిలిటీ కానీ అండ్ తనని చాలామంది బ్యాక్ స్టాప్ చేద్దామని చూసారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తను ఓవర్కమ్ చేసి ఎలా ఈ స్టేజ్కి వచ్చిందో తెలియాలంటే ఖచ్చితంగా పాడ్కాస్ట్ చివరి వరకు చూడాల్సిందే కదా, మరి చూసేయండి. హాయ్. సో కమింగ్ డైరెక్ట్ టు ద పాయింట్, ఎక్కడ పుట్టావు? ఐ మీన్ వేర్ యూ బార్న్? అండ్ నీ చైల్డ్హుడ్ నుంచే స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే పోను లైక్ ఒక టీచర్ వల్ల కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల కానీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగిందా? సో నేనైతే గుంటూరులోనే బాన్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ నుంచి ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్. సో డాడ్కి నేను ఆ థాట్ చెప్తే హీ వాజ్ లైక్ ఇండివిజువల్ గేమ్స్ కన్నా టీమ్ గేమ్స్ ఎక్కువ మంచిది, లైక్ మోస్ట్ ఆఫ్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, లైక్ ఒక్కదానివే కాకుండా ఇంకో 2-3 మెంబర్స్తో ఎక్కువ వెళ్ళొచ్చు అలా అంటే ఓకే ఫైన్. ఐ ఆస్క్డ్ హిమ్ which game. He's a volleyball player, so I asked him which game will be best for me. So he was like, okay, let's go for basketball. My school PD though, then he spoke some words with him and he suggested basketball. As a PD, he's a basketball player, so he's a university player. So he, for his knowledge man, he said me to like, come with me, I'll teach you the basketball. So it started everything when I was on 4th class. 4th class? Yeah. So first Coco nunchi start ayindi, then athletics, then I went to tennis, then ball badminton, then I came to a point of where I went to the basketball. సో నీకు ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళావు? Yeah. అండ్ ప్లస్ నీకు సపోర్ట్ ఉంది? Yes. It's my dad. And then basketball ekkada completely turn out అయిందంటే when I was in 8th, సార్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది, సాప్ అకాడమీ వాళ్ళు మీకు ఇలా లైక్ మన డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ ఒక స్టేట్, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ బట్ స్టేట్ మొత్తంలో ఒక అకాడమీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దెన్ హీ ప్రపోజ్డ్ మై నేమ్. సో నేను సెలెక్షన్స్కి వెళ్ళాను 2 days ఇన్స్టెంట్గా. ఇప్పుడు క్లాస్లో ఉన్నాను, కాల్ వచ్చింది సార్ దగ్గర నుంచి. దెన్ ఐ వెంట్ ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయి ఆ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యి దెన్ ఐ షోడ్ మై పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ఇట్. దెన్ ఆఫ్టర్ 1 month or 2 months, then I got call from the SAP people. So they said that I got selected. And I like the next ఇంకొక 4-5 months ఉందనగా
I left to Kakinada. కాకినాడ. There it all started. కాకినాడ ఎందుకు? The academy was in Kakinada. ఓహో, సో అకాడమీ కోసం కాకినాడ వెళ్ళి. మరి స్టడీస్ continue. 8th దాకా ఇక్కడ. Then once 9th and 10th I studied there కాకినాడలో. 9th 10th అక్కడ. రెండు మేనేజ్ చేసుకుంటా, స్పోర్ట్స్ అండ్ స్టడీస్. It's a completely stressful. సో నీకు స్పోర్ట్స్ ఇష్టమా అని అడగడం తప్పు ఇక్కడ, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇష్టం కాబట్టి నువ్వు ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళావు. So not only complete sports but study కూడా. Then that I was managing since childhood itself. మా డాడీ ఒకసారి గేమ్ ఆడడానికి తీసుకెళ్తాడు, లైక్ రిక్రియేషన్ ఏదో గేమ్. సో మాకు ఎలా అలవాటు ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూషన్ he put it as like push it forward for some physical activities or anything like that. వాట్ వాస్ ద అంటే నీకు ఫస్ట్ ఆడిన గేమ్ ఏది? అది నువ్వు ఇంట్రెస్ట్ ఆడావా, లేకపోతే ఎవరన్నా ఫోర్స్ చేయడమో, లేకపోతే సరే ఆడదాం అనే ఉద్దేశంతో ఆడావా? ఫస్ట్ గేమ్ ఖోఖో. సో సార్ ఆబ్వియస్లీ స్కూల్ అన్నప్పుడు ఒక ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అలా డే మొత్తంలో ఉన్న డేస్లో ఫస్ట్ 5th hour ఆర్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మ్యాక్సిమం ఉండేది మాకు. సో ఆ టైంలో ఖోఖో. అప్పుడే సార్ ఎల్లు ఆడు నీకు మంచి రన్నింగ్ ఉంది ఎల్లు అంటే సార్ పుష్ చేశారు. సో జస్ట్ ట్రై చేశాను. దెన్ వీ హ్యావ్ 2 PD సార్. దుర్గాప్రసాద్ సార్ ఈస్ డిఫరెంట్ అండ్ అనుదా సార్. సో CBSE బోర్డ్ ఈస్ డిఫరెంట్, స్టేట్ బోర్డ్ డిఫరెంట్. సో అందుకని చెప్పేసి ఈసారి పుష్ చేయడం వల్ల నేను అందులోకి వెళ్ళాను. సో ఐ గాట్ కాట్ విత్ దట్ CBSE సార్. హీ పుష్ మీ మోర్ ఫార్వర్డ్ ఇన్ టు దట్ గేమ్. ఖోఖోలో బాగా పుష్ చేశారు. ఇదే క్లాస్ లో when I was in 6th లో ఖోఖో ఫస్ట్ టైం ఆడావు. తర్వాత అందులో నుంచి అలా నెక్స్ట్ ఒకటి నుంచి ఇంకో దానికి జంప్ అవుతా. దెన్ ఐ ల్యాండ్ టు బాస్కెట్బాల్. అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ బాస్కెట్బాల్ లో ఉన్నాం. బట్ రెండిట్లో కామన్ థింగ్ ఏంటంటే రన్నింగ్ అనేది కావాలి. మోర్ స్పీడ్ అండ్ అక్యురసీ. మీ ఫ్యామిలీ గానీ ఓకే అఫ్ కోర్స్ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. బట్ సొసైటీలో అండ్ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ లైక్ అమ్మాయికి అవసరమా గేమ్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పి అంటారు కదా, అలా ఏమైనా అన్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నన్ను ఈ హెయిర్ తో అంతా చూస్తున్నావు కానీ బిఫోర్ కోవిడ్ దాకా ఐ వాజ్ ఇన్ ఎ బాయ్ కట్. దే రేజ్ మీ యాజ్ ఎ బాయ్. ఓకే. సో కంప్లీట్ గా ఒక మాట రాకుండా ఎవరితో లైక్ ఎక్కడ రాకుండా లిమిటేషన్స్ ఎవరితో ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ అలా ఉంచి మాకు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. బట్ వన్ మోర్ థింగ్, మా డాడీ నా మ్యాచ్ ఇప్పుడు దాకా ఒక్కటి కూడా చూడలేదు, ఒక సెలెక్షన్ కూడా రాలేదు. He supports me. At the same time, behind my back, he watches my videos. He made people record my videos and he watches me. So at the end of the day, match అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత he'll be like, ఎందుకు ఆ షాట్ మిస్ చేసావు, ఎందుకు అక్కడ పాస్ ఇవ్వలేదు, నీకు కనిపించలేదు, నువ్వు కావాలి నీకు ఏమన్నా ఉండి తనకు పాస్ ఇవ్వలేదా, నీకు నాకు తనకి ఫైట్ ఉందని నాకు తెలుసు అందుకని ఇవ్వలేదా. సో దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ హీ యూస్ టు ఆస్క్ మీ. ఐ విల్ బి లైక్ అలా ఏం కాదు, గేమ్ సిచ్యువేషన్ ఏం థాట్, ఒక పక్కన కోచ్ ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ ఒక పక్కన బాస్కెట్ అని చెప్పి మేమే వెళ్ళాలంటే మళ్ళీ టీమ్ మెంబర్స్ ఇంకో 2-3 మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రెజర్ కూడా ఉండిద్ది. వాళ్ళేంటి ఇప్పుడు పాస్ కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఉంటాను, నువ్వు నాకు పాస్ చేయండి, కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫెండర్ వచ్చేస్తాడు అక్కడ. సో ఆ సిచ్యువేషన్ మేము క్విక్ థింకింగ్ చేసి ఇంకొకరు పాస్ ఇచ్చేయాలి. సో ఎదర్ ఐ హ్యావ్ టు ఫినిష్ ఆర్ పాస్ ఇట్. ఇవ్వలేని వాళ్ళకి ఉంటే కనుక దెన్ వీ గెట్ ద క్లాషెస్ దేర్. అదే కొంచెం ఎవరికన్నా మనకి పడనోళ్ళ టీమ్ లో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే మీ ఫాదర్ కి ఆల్రెడీ గేమ్ తెలుసు. హీఈస్ ఎ వాలీబాల్ ప్లేయర్ యాక్చువల్లీ. వాలీబాల్, హీఈస్ ఎ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. సో హీ వాజ్ సో ఇంటూ క్రికెట్. బట్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ తను అక్కడికి వెళ్ళలేదన్నమాట. కాలేజ్ టైంలోనే డాడీ అంత స్టడీస్ లో ఫోకస్ చేయట్లేదని తాతయ్య అదొద్దు పిక్చర్కి రా, స్టడీకి రా. దెన్ మా డాడీ కొంచెం మొండిగైపోయి ఇంకా దెన్ ఓకే అక్కడితో స్టాప్ చేసుకొని ఇంకా ఫ్యూచర్ లో మన కిడ్స్ మీద చేద్దాం అన్నట్టు దెన్ నా మీదకి ఇప్పుడు ఫోకస్ అంతా. సో నువ్వు ఎక్కడైతే మీ ఫాదర్ స్టాప్ చేశారు అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎస్. సో ఎవ్రీ ఛాంపియన్ ఫేసెస్ హర్డల్స్, రైట్? ఈవెన్ దో సింధుకైనా, సచిన్ కైనా, ధోనికైనా, ఈవెన్ రొనాల్డోకైనా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అది లేకపోతే అది స్పోర్ట్ ఎందుకైతే స్పోర్ట్ అవ్వదు. ప్లస్
నాకు ఒక ఫేమస్ కోట్ అంటే బాగా ఇష్టం. ఓకే. ఏంటి అంటే, లైఫ్ నీడ్ డిఫికల్టీస్ బికాస్ దే ఆర్ వెరీ నెసెసరీ టు ఎంజాయ్ ద సక్సెస్ కదా. సో నువ్వు అలా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, అండ్ అది ఇనిషియల్ స్టేజెస్ లో చేసావా, ప్రెసెంట్ ఇంకా ఫేస్ చేస్తున్నావా, లేకపోతే ఎలాగా? సో స్టార్టింగ్ స్టేజ్ నుంచే దెన్ దే యూస్ టు బి మేడం, ఒక మేడం ఉంది. షీస్ లైక్ లివ్ అక్రాస్ మా హౌస్ కి క్రాస్ లోనే లైక్ సేమ్ లైన్ ఉంటుంది. సో వాళ్ళ కూతురు ఫస్ట్ స్టార్ట్ చేసింది గేమ్. దెన్ మై డాడ్ వెన్ హీ గాట్ మీ ఇన్ టు ద గేమ్. ఒక 2 years తర్వాత అకాడమీ నుంచి కంప్లీట్ ఐ చేంజ్ మై గేమ్. మొత్తం అంతా ఒక ప్రో ప్లేయర్ లాగా వచ్చిన తర్వాత ఫస్ట్ సెలెక్షన్ లో దెన్ ఐ బీటెడ్ హర్ కంప్లీట్లీ. తను ఉన్న ఎఫెక్ట్స్ ఎంత చేసినా అది 0%. దెన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ 100% లాగా సో కనిపించింది. సో వన్స్ మై కెరీర్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లాక్డౌన్. సో అప్పటి నుంచి ఎలా ఉందంటే ఆ మ్యామ్ కి లైక్ షీ హోల్డ్స్ ఎ గ్రజ్ ఆన్ మీ. సో బికాస్ ఆఫ్ దట్ షీ యూస్ టు క్లెయిమ్ దట్ సమ్ పర్సనల్ ఇష్యూస్ అండ్ షీ యూస్ టు లైక్ అందరికి చెప్పేది తిను నాట్ ఎ గుడ్ పర్సన్, తను లైక్ టాక్ విత్ మెనీ బాయ్స్. ఆబ్వియస్లీ ఒక గర్ల్ ని బ్రేక్ డౌన్ చేయాలంటే ఇంకో రీజన్ ఏంటి, నెక్స్ట్ జెండర్ తో మిక్స్అప్ చేసి ఎవరితో ఒకటి చెప్పడం. సో మై డాడ్ హీ నెవర్ ఆస్క్ మీ క్వశ్చన్. దాని గురించి తెలిసిన తర్వాత ఎప్పుడు నన్ను అడగలేదు, ఏంటి రీజన్ ఏంటి అని కూడా అడగలేదు. హీ డీల్ చేసేసాడు అక్కడికి. నేను ఎలా రేస్ చేశాను తెలుసు. తనని మీరెంత పుష్ డౌన్ చేయాలనుకున్నా కానీ నా సపోర్ట్ అనేది ఉంది, నేను చూసుకుంటాను. యూ కెన్ లైక్ హీ గివెన్ హర్ ఎ ఛాలెంజ్, నువ్వు ఎంత ట్రై చేసుకుంటావు ట్రై చేసుకో, తను మాత్రం ఎక్కడ బ్యాక్ డౌన్ చేయను నేను. ఓకే, నువ్వు ఎంత నెగిటివిటీ అయినా స్ప్రెడ్ చేయి, ఎంత ప్రాబ్లమ్స్ అనేది, ఈవెన్ తనకు ప్రాబ్లం వస్తే నేను తన బ్యాక్ సైడ్ ఉన్నాను, సో నువ్వు దాన్ని పుల్ డౌన్ చేయాలనుకుంటే నేను లాగుతూనే ఉంటాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనేది చేశాడు అక్కడ. అండ్ ఐఎమ్ స్టిల్ ఫేసింగ్ విత్ హర్. బికాస్ సెక్రటరీకి చెప్పినా కానీ బట్ షీఈ్ వన్ ఆఫ్ ద మెంబర్ రైట్. తన తొందరగా బయటకి తీసేయలేరు. అండ్ దట్ టు తన ఏజ్డ్ పర్సన్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. తనకు మనం నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు, తన ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. దెన్ తను ఎన్ని చేసిన సైలెంట్ గా ఉండి సో అక్కడితో వదిలేస్తే సరిపోతుంది కదా అన్నట్టు. సో వి బీన్ క్వైట్. ఎప్పుడు కూడా జరుగుతుంది బట్ ఆ జరిగే టైంలో వీఆర్ కీపింగ్ డిస్టెన్స్ విత్ ఎవ్రీ వన్. ఓకే, అంటే అట్ ప్రెసెంట్ మూమెంట్ తన వల్ల ప్రాబ్లం అనేది వస్తుందని చెప్పావు. సో ప్రాబ్లం రావడం ఓకే, బట్ ఆ ప్రాబ్లం వల్ల నువ్వు ఒకవేళ గేమ్ కి దూరం అయిపోతావేమో అన్న పాయింట్ వస్తే ఏం చేస్తావు? లైక్ ఇప్పుడు న్యూట్రల్ గా, ఇప్పుడు తనకి ప్రాబ్లం ఉంది, సో నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసేసి వదిలేస్తున్నావు. ఇఫ్ ఇన్ కేస్ అది బాగా మాక్సిమం లిమిట్ పొజిషన్ దాటేసేసేసి నీకు ఒకవేళ అక్కడ అసలు ప్లేయింగ్ కే ఛాన్స్ లేదు అన్న టైం వస్తే ప్రాబ్లం చేస్తే, మెయిన్ థింగ్ మా ప్రెసిడెంట్ కి నా గేమ్ అంటే చాలా ఇష్టం. షీఈ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై గేమ్. తన వల్లే ఐ వాజ్ ఇన్ దిస్ స్టేట్ టుడే. నేషనల్స్ ఆడడం కానీ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా తను వచ్చి ఒక బాస్కెట్ మిస్ అయినా షీల్ బి లైక్ మోటివేటెడ్, లైక్ చెయ్యి, అది ఎందుకు మిస్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నెంబర్ ఆఫ్ గేమ్స్ ఆడితేనే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నువ్వు ఒక గర్ల్ లైక్ ఈవెన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నువ్వు స్టాప్ చేయకు, నువ్వు ఆ టైంలో వచ్చి జస్ట్ నిల్చోనన్నా ఇయ్యి. సో షీ యూస్ టు లైక్ గైడ్ మీ యాజ్ ఏ మై ఫ్యామిలీ మెంబర్ లైక్ ఉంది. సో ఆ ప్రెసిడెంట్ మ్యామ్ దెన్ సెక్రటరీ సార్ వీళ్ళిద్దరూ లైక్ దే హ్యావ్ ఎ క్లోజ్ బాండ్ విత్ మీ. సో ఎవరెన్ని చెప్పినా కానీ తనంటే ఏంటో తెలుసు మాకు, మేమైతే నమ్మము. నీకేమన్నా ఉంటే ఓకే ప్రూవ్ ఇట్. తనకి ఒకవేళ మేము అది కాదు, తను ఆ పర్సన్ కాదు అని మేము బిలీవ్ చేయాలన్నా కానీ మాకు ఆ థాట్ లేదు తన మీద. షీఈస్ కంప్లీట్ అ పర్ఫెక్ట్ పర్సన్ హూ ఫోకస్ ఆన్ హార్డ్ వర్క్. సో ఎవరు ఏం చేయాలనుకున్నా కానీ ఐ హ్యావ్ హైయర్ పీపుల్ హూ సపోర్ట్స్ మీ. సో ఎవరిని చేద్దాం అనుకున్నా కానీ ఐ కెన్ టేక్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మోరోవర్ నీకు హైయర్ అథారిటీస్ అంటే ఎవరైతే నీకు నెగిటివిటీగా ఉన్నారో వాళ్ళకన్నా హైయర్ అథారిటీస్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అది పెద్ద ప్రాబ్లం అవ్వదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కూడా టేక్ కేర్ చేయకపోతే నీకు బ్యాక్ బోన్ మీ ఫాదర్ సపోర్ట్ ఉన్నారు. అండ్ మోరోవర్ మీ ఫాదర్ కన్నా ముందు యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Yes, I can. Before I'm leading it to my dad, నేనే డీల్ చేసేసి అక్కడక్కడ, దెన్ ఐ గో టు సార్ అంది సార్, దెన్ ఐ విల్ మేక్ హిమ్ డూ ఎవ్రీథింగ్. ఆ లోపే ఇంకా డీల్ అవ్వకపోతే
then they are still coming back on me, then I go to my dad. Actually ఇప్పుడు దాకా ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు, ఐఎమ్ డీలింగ్, సో నో ప్రాబ్లం. అండ్ కొన్ని మూమెంట్స్ లో నువ్వు గివ్ అప్ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కానీ, ప్రాపర్ ఫెసిలిటీస్, మోర్ ఓవర్ గర్ల్ కాబట్టి నీకు లైక్ యు నో దట్ కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడైనా గివ్ అప్ చేసేద్దామని అనిపించిందా? సో ఫస్ట్ స్పోర్ట్స్ అంటేనే ఒక్క ఫిజికల్దే కాదు కాబట్టి మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. సో యాజ్ ఎ 3 siblings I have, 2 sisters, so I'm the middle one. సో మా ముగ్గురికి ఫ్రీక్వెంట్లీ ఎవరి ఇంట్లో ఉండదు, అందరికీ గొడవలే. సో ఐ యూస్ టు చాలా ఎక్కువ మెంటల్ హెల్త్ ఉండేది కాదు. సో ఆ గేమ్ని స్టాప్ చేద్దాం అనుకున్నా కానీ, బట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే అది లేకపోతే ఉండలేము. ఎవ్రీడే ఈవినింగ్ 6కి ప్రాక్టీస్ ఉందంటే నేను 5 కల్లా రెడీ అయిపోయి కూర్చొని తొందరగా వెళ్ళిపోతేనే ఆడితేనే నాకు రోజు ఐ విల్ బి హ్యావింగ్ పీస్ఫుల్ మైండ్. లేదనుకో ఆ రోజు అంతా ఫుల్ స్ట్రెస్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఎక్కడున్నా కానీ మ్యాక్సిమం కోర్ట్ ఉందా, ఎక్కడుంది ప్రాక్టీస్, ఎలా ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టుకుంటామో ఖచ్చితంగా నా షూ నాతోనే ఉండే ఇప్పుడు ప్రాక్టీస్ షూస్ అండ్ బాల్. ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఈ పక్కనే ఉంటాయి. ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ కోర్ట్ ఎక్కడున్నా లేదా గూగుల్ మ్యాప్స్ వెళ్ళడం ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిందే. ఎక్కడైనా సరే వెళ్ళిపోయి మ్యాక్సిమం 2 or 3 బాస్కెట్ వేయాల్సిందే ఆ రోజు. అలా వేస్తేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది మైండ్ కూడా నాకు. సో ఇట్ బికేమ్ ఏ మెంటల్ ఏమంటారు లైక్ స్ట్రెస్ ఫ్రీ ప్లేస్. సో అందరికి కొంతమంది టెంపుల్స్ లో స్ట్రెస్ ఫ్రీ అవుతారు, కొంతమంది వాళ్ళ క్లోజెస్ట్ పర్సన్స్ తో మాట్లాడితే స్ట్రెస్ ఫ్రీ అవుతారు, బట్ నువ్వేంటంటే బాస్కెట్ బాల్ ఆడితే స్ట్రెస్ ఫ్రీ అవుతావు. ఓకే వచ్చింది, బట్ అది మేబీ ప్రాబ్లం ఏం కాదు. లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల గివ్ అప్ చేయాలనిపించింది, బట్ అది నీకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అనిపించింది, పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో నువ్వు ఇంకెళ్ళి డైలీ ప్రాక్టీస్ చేసేస్తున్నావు. అండ్ ఇందాక నువ్వు చెప్పావు నువ్వు మీ ఫ్యామిలీలో మిడిల్ వన్, అండ్ సో బేసిక్ కౌంట్ వేసుకుంటే మీరు 3 members ప్లస్ మదర్ అండ్ ఫాదర్ వేసుకుంటే ఓ న్యూక్లియర్ ఫ్యామిలీ 5 members. సో నువ్వు స్టడీస్ ని, గేమ్ ని ప్లస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని ఇన్నిటిని మేనేజ్ చేయాలి. సో ఎలా మేనేజ్ చేసావు? సో ఫస్ట్ అది ఎవరికైనా డిఫికల్టే. అవును, నా మార్నింగ్ ఈ స్కెడ్యూల్ ఇస్తారు, అది ప్రాక్టీస్ చేయాలి, దెన్ లంచ్, దెన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ. సో ఎలా అయిందంటే ఇంట్లో మమ్మీ చేసే టైమింగ్కి ఎవరి స్కెడ్యూల్ వాళ్ళకు ఉంది. సో ఎవరి స్కెడ్యూల్లో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వకుండా, సో యూస్ టు లైక్ నైట్ ముందే నెక్స్ట్ రోజు మీరు ఏం ప్లాన్స్ చేసుకుంటారు, నెక్స్ట్ డే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, విల్ బి లైక్ కూర్చొని మరీ కూర్చోనేం కాదు, జస్ట్ వీల్ హ్యావ్ ఎ టెక్స్ట్, నీకు ఏమైనా ఉందా ప్లాన్ టుమారో, నేను లేకపోతే కనుక మనం ఏమైనా ప్లాన్ చేద్దామా, సో ఈవినింగ్ నువ్వైనా ఫ్రీ అయినా. సో ప్రీవియస్గా ముందే చెప్పేసుకుంటాం అనమాట. సో ఒకళ్ళ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా అప్పటికప్పుడు కాకుండా మనం ఫ్రీక్వెంట్ ఒకే బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటాం అలా కన్సిస్టెంట్గా. సో మ్యాక్సిమం నా డేలో అయితే మార్నింగ్ డే, ఆఫ్టర్నూన్ ద కాలేజ్, నా ఇప్పుడైతే కాలేజ్, ఈవినింగ్ టైం షో 9 దాకా 9:30 దాకా కోర్టులు ఉన్నాయి. 6 నుంచి 9:30 దాకా గేమ్లోనే ఉంటాయి. ఇంకా సో ఇట్స్ ఏ టైప్ ఆఫ్ లైక్ ఇట్ బికేమ్ పార్ట్. టు డూ లిస్ట్ కూడా అవసరం లేదు దానికి, ఎందుకంటే మన బ్రెయిన్ కి లెగకల్ని బ్రష్ చేయడం ఎలా అలవాటు అయిపోయిందో నా బాడీకి ఆ స్కెడ్యూల్ అలవాటు అయిపోయింది. సో ఇంకా నువ్వు 5 తర్వాత ఎక్కడ ఉన్నావు ఫోన్ చేసి అడిగితే నా ఫోన్ ఎత్తకపోయినా కానీ గ్రౌండ్ లోనే ఉన్నాను అంటారు డాడీ. ఓకే, ఇంకా నువ్వు ఫోన్ ఎత్తపోతే గ్రౌండ్ లో ఉన్నట్టు. ఇంకా ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎంత చిన్న ప్లేయర్ అయినా ప్రతి ఒక్కరికి ఒక పుష్ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక స్పార్క్ ఉంటుంది, చిన్న స్పార్క్. వీ కెన్ సింప్లీ సే ఇట్ యాజ్ ఎ విన్. ఒక చిన్న గెలుపు దగ్గర నుంచి ఎంత పెద్ద విజయాలైనా స్టార్ట్ అవుతాయి. అండ్ మోరోవర్ కొంతమంది ఒక చిన్న ఓటమి దగ్గర నుంచి అని చెప్తారు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు ఫస్ట్ టైం గెలిచినది మనకి ఎప్పుడు గుర్తుంటుంది. సో అలాంటిది ఏంటి, అండ్ అక్కడ నుంచి నీకు ఆ మొమెంటం అనేది వచ్చిందని నువ్వు ఫీల్ అవుతున్నావా? యా, ఫస్ట్ టైం నేను గెలిచినైతే అది అన్ఎక్స్పెక్టెడ్. మేము ఇలానే స్కూల్ గేమ్స్ ఎలా ఉంటాయి అలానే తీసుకెళ్లారు. ఒక ర్యాండమ్ పీరియడ్ మాకు చెప్పకుండా స్కూల్ డేస్ లో. ఏ క్లాస్? లైక్ ఫిఫ్త్. నాకు బాగా గుర్తుంది, ఫిఫ్త్ క్లాస్. వెనక్కి వెళ్ళిపోతే గుర్తొచ్చింది అది. సో
ఆ 5th క్లాస్లో మేము లంచ్ చేసి కూర్చొని ఉన్నాం. మేము సార్ ఈరోజు ఒలింపిక్ డే, మనకు అక్కడ బీఆర్సీఎన్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, మనకు స్కూల్ నుంచి అసలు ఎవరు రావట్లేదు, మీరు ఉన్నారు కదా రండి రండి. దెన్ హీ పికింగ్ అప్, ఒక్కొక్కరిని పిక్ చేసుకున్నాడు. దెన్ హీ పిక్ మీ. అప్పుడే అలా వెళ్ళాము. దెన్ ఫాస్ట్గా అప్పటికి కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మెల్లగానే మమ్మల్ని అట్లా రన్నింగ్ 400 మీటర్స్. అసలు ముందు చేసింది లేదు, ఎప్పుడు లేదు. సార్ ఒకటే చెప్పారు, వెళ్ళండి పరిగెత్తండి, అలిపొస్తే ఆగండి, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, రండి, మీకు వాటర్ కావాలంటే నా దగ్గరికి రండి. వెళ్ళి ఇంకోటేసేయండి, ఇంకా మీకు ప్రాక్టీస్ ఏం లేదు, జస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేద్దాం పాయింట్లో వెళ్ళిపోయారు. అసలు ఏం చెప్పాలా, రెండమ్మా అక్కడ స్నాక్స్ ఉంటాయి వెళ్దాం అని అంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, నువ్వు పరిగెడితే నీకు స్నాక్స్ వాటర్ అన్నారు. పరిగెత్తకపోతే లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళన్నారు, పేరెంట్స్ కాల్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తానన్నారు. సో అదొక థ్రెడ్ గా పెట్టి అప్పుడు మాకు అక్కడ ట్రాక్ లోకి పంపించారు. దెన్ అక్కడ స్టార్ట్ చేసాం. ఇంకా సో అక్కడికి వెళ్ళాం, నుంచున్నాం, బేర్ ఫుట్ మీద చేయాలన్నారు. షూస్ ఏం లేవు. ఓకే, బేర్ ఫుట్ మీద వెళ్ళండి అంటే అక్కడ పెట్టిన వాళ్ళ రూల్సా లేకపోతే మీకు లేవా? అంటే స్కూల్ నుంచి కదా, సో స్కూల్ షూ మీద లైక్ మనం నార్మల్ గానే ఏ షూ దానికి వాడితేనే దానికి ఆ కోర్టుకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటది కదా. సో సార్ యూస్ టు ఫాలో రూల్స్ ఎలాట్. లైక్ సార్ రిలీజియన్ గా కాకపోయినా కానీ ఎక్కడ దేనికి ఎలా రెస్పెక్ట్ ఇలా అలా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పోర్ట్, ఈవెన్ ఆ కోర్ట్ అనేది కూడా ఈవెన్ నౌ మాకు బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే లోపలికి రమ్మంటారు. లేదనుకో ఆ రోజు కింద పడ్డాం అనుకో ఏమంటారు తెలుసా, బ్లెస్సింగ్ తీసుకోలేదు కదా, బ్లెస్సింగ్ అవి జరిగిద్ది నీకు, మరి దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీకు ఇది అదే అంటారు. సో స్టార్ట్ అయింది. సో అవి ఎలా వచ్చిందో తెలీదు, ఎట్లా పరిగెత్తాను తెలీదు. పరిగెత్తుకున్న తర్వాత ఫస్ట్ వచ్చా. రాగానే నాకు అర్థం కాలే, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సార్ విన్నర్ నువ్వు రామ్మ ఇటు నుంచి, అదేమి లేదు. మా సార్ ఎక్కడ, నాకు వాటర్, నాకు స్నాక్ ఎక్కడ, మొత్తం అదే థాట్ లో ఉన్నా. ప్రైజ్ సంగతి కూడా నాకు అక్కడ, సార్ నా వాటర్ స్నాక్, మా సార్ అక్కడ ఉన్న వాళ్ళందరేమో మీ సార్ కదా నీకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది, నీకు రా, నువ్వు మళ్ళీ ఫస్ట్ సార్ తీసుకొని వెళ్ళిపో. ఆహా, నాకు సార్ నా స్నాక్స్ నా వాటర్. సో అది బాగా గుర్తుంది ఫస్ట్. సో అది ఒక మెమరబుల్, నేను స్టార్ట్ చేసిన దాంట్లో గుడ్ స్టార్ట్. తెలియకుండా స్టార్ట్ అయినా కానీ అది ఇక్కడ దాకా తీసుకున్నాను. మోరోవర్ నువ్వు స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం ఇన్ మాక్సిమం కేసెస్ లో, మాక్సిమం అంటే 99.99% కేసెస్ లో ఫస్ట్ ట్రై అనేది ఎప్పుడు ఫెయిల్యూర్ మాక్సిమం కేసెస్ లో. బట్ నీ కేసు లో నువ్వు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు నేను ఎట్లా రన్ చేసినా కూడా నాకు కూడా తెలియదు. ఇప్పటికి మొదలు పెట్టారు, స్నాక్స్ వాటర్ ఇస్ మోటివేషన్. సో ఆ మోటివేషన్ పట్టుకుని ఇంకా ట్రాక్ చుట్టూ తిరిగావు. అండ్ మోరోవర్ బీఆర్ స్టేడియం సర్కిల్ మొత్తం సర్కిల్ 400 meters. అవును, పెద్దది అది స్టేడియం. అండ్ ఓకే, అది నీ ఫస్ట్ విన్ కెరియర్. అంటే అట్ ప్రెసెంట్ బాస్కెట్ బాల్ రిలేటెడ్ గా ఫస్ట్ విన్ ఏంటి? నా జూనియర్ నేషనల్, 71st జూనియర్ నేషనల్. ఇట్స్ హెల్డ్ ఎట్ ఇందోర్, మధ్యప్రదేశ్ లో. అది నా ఫస్ట్ అచీవ్మెంట్. నా బాస్కెట్బాల్ కెరీర్ లో ఒక బిగ్ స్టెప్ అంటే నేను నేషనల్స్ కి వెళ్ళాం. నా హార్డ్ వర్క్ మొత్తం 10 years హార్డ్ వర్క్ పే ఆఫ్ చేసిన ఫస్ట్ నేషనల్ అది. సో డేట్ గుర్తుండే ఉంటది కదా? అది ఏంటో అంటే ఫస్ట్ కాబట్టి నేషనల్ బాగా గుర్తుంది కాబట్టి. డేట్స్ ఇట్స్ కన్ఫ్యూజింగ్. మాకు సర్టిఫికేట్స్ ఇచ్చే డేట్స్ ఒకటి ఉంటుంది, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఒకటి ఉంటుంది, స్టేట్ క్యాంప్ డేట్ ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్ టోర్నమెంట్ డేట్ ఒకటి ఉంటుంది. సో డేట్స్ కొంచెం కన్ఫ్యూజే. కాకపోతే స్పెసిఫిక్ అది 71st జూనియర్ నేషనల్స్. 71st జూనియర్ నేషనల్స్ లో గెలిచారు? నో, ఇట్స్ లైక్ క్వాలిఫై అయ్యాము, బట్ వి లాస్ట్ ద మ్యాచ్. ఫైనల్స్ లో నాట్ ఫైనల్స్ ఆల్సో, ఇట్స్ క్వార్టర్. ఒక ఏబిసి గ్రూప్ లైక్ ఉంటాయి అనమాట మాకు. సో డివైడెడ్ చేసిన వాటిలో మాకు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మా గ్రూప్ లో ఉన్న వాటిలో మేము క్వాలిఫై అవ్వాలి. సో ఆ లాస్ట్ మూమెంట్ లో ఒక 2 matches విన్నాం, లాస్ట్ మ్యాచ్ పోయింది అనమాట. అండ్ అనదర్ థింగ్, ఆబ్వియస్లీ ఇందాక అడిగినట్టు నీకెవరు లేరా నిన్ను స్టాప్ చేసే వాళ్ళ కెరియర్ లో, అనదర్ సార్ ఇస్ దేర్. ఆయనే ఈ ఫస్ట్ నా నేషనల్ కి కోచ్. సో ఆయన రావడం నా దరిద్రం. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఆ నేషనల్స్ లో నేను. నువ్వు ఆడలేదు? లైక్ పర్సనల్ గ్రడ్జ్ వల్ల ఏమన్నా పెట్టుకోలేదా? పర్సనల్ గ్రడ్జ్ వల్లే. సో పర్సనల్ గ్రడ్జ్ వల్ల ఆయన ఒక మ్యాచ్ ఆడనివ్వలేదు. దెన్ ఇట్స్ ఐ కెన్ సే ఇట్స్ ఎ విన్, బట్ టీమ్ వర్క్ అనేది అదే ఫస్ట్ టైం మాకు.
ఐఎమ్ ద మెయిన్ ప్లేయర్. క్యాంప్ మొత్తంలో నేనే మెయిన్ లీడ్ చేసి ఫీడర్ అనే ఉంటారు. సో మెయిన్ ఫీడర్ నేను మన స్టేట్ కి. కానీ అయినా నన్ను దింపకుండా అన్ని ఆడిపించాడు. సో అక్కడ మా టీం వర్క్ అనేది ఆయనకి కొంచెం లైక్ ఒక ఏమంటారు రివర్స్ లో ఆయన ట్రై చేసిన దానికి మళ్ళీ మనకి తగిలిద్ది అంటారు కదా. సో అలా మా టీమ్మేట్స్ అందరి వచ్చేసి ఆయనకి రివర్స్ లో గేమ్ లోనే అన్ని అంటే ఐ మీన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నువ్వు లేకపోతే ఊడిపోతారేమో అనుకున్నాడు. బట్ మీరు రాంగ్ సార్ అని చెప్పేసి నువ్వు లేకపోయినా వాళ్ళు గెలిచి చూపించారు. అనదర్ థింగ్ నేను ఎక్కడ షైన్ అయిపోతాను అని ఒక పర్స్పెక్టివ్ లో నన్ను ఆపేసి పక్కకి మిగతా వాళ్ళని ఆడిపించాడు. బట్ వాళ్ళకి ఈయనకి సంబంధం లైక్ దెర్ ఇస్ నో రిలవెంట్ వాళ్ళకి ఈయనకి. బట్ హీ హ్యావ్ ఎ గ్రజ్ ఆన్ మీ. నన్ను ఫార్వర్డ్ నా కెరీర్ లో నన్ను గ్రో అవ్వనీయకుండా స్టాప్ చేసిన ఫస్ట్ స్టెప్ కూడా అదే. అండ్ ఇదే ఫస్ట్ టైం ఊడిపోవడమా లేకపోతే దానికి ముందు ఆల్రెడీ ఏమైనా ఊడిపోయారా? లైక్ ఇది నేషనల్స్, సో ఖచ్చితంగా నీకు గుర్తుంది 71st అని కూడా చెప్పావా ఎగ్జాక్ట్ గా? సో దానికి ముందు ఖచ్చితంగా గుర్తుండేది, ఎందుకంటే నా ఫస్ట్ సెలెక్షన్స్ కూడా బాస్కెట్బాల్ లో అండర్ 14 స్కూల్ గేమ్ సెలెక్షన్స్ అయ్యి. సో ఇట్స్ మిడ్ సమ్మర్ లో మాకు ఆ సెలెక్షన్స్ జరుగుతాయి. మంచిగా కష్టపడి సెలెక్షన్ లో షూటింగ్ చేసి లేఅప్స్ చేసి అన్ని చేసి టీమ్ కి 12 మెంబర్స్ ఉంటారు. నన్ను 12th మెంబర్ గా కూర్చోబెట్టాను. నేను ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళాము, సెలెక్షన్స్ కి వెళ్ళాము. 12th మెంబర్ కూర్చోబెట్టి ఆ సార్, నేను ఇందాక చెప్పిన సార్ అన్నారా, వాళ్ళ స్టూడెంట్ ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టారు. ఐ బికేమ్ ఏ ఫస్ట్ స్టాండ్ బై. I lost my first school nationals and I lost my first participation for my inter-district. సో అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నన్ను చూసారో అక్కడ నుంచి దెన్ దే హ్యావ్ చెప్పకముందే వాళ్ళకి అలా అయిపోయింది అనమాట. అంటే ఎక్కడ తన లైక్ వాళ్ళ స్టూడెంట్స్ కన్నా తినదే గ్రోత్ ఎక్కడ పెరిగిపోతుందో, అంటే ఎక్కడ నువ్వు ఎక్కువ వాళ్ళకన్నా ఎక్స్పోజ్ అవుతావు, ఓవర్ ఎక్స్పోజ్ అవుతావు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ విషయం ఏంటంటే, అంటే అతను నీ గేమ్ ప్లే చూసి వాళ్ళని నువ్వు తక్కువ చేస్తావని చెప్పేసి నేను పుష్ చేయలేదా? ఆర్ లైక్ ఎనీ అదర్ సమ్ పర్సనల్ రీజన్స్ ఆర్ లైక్ దట్? హీస్ ఫ్రమ్ ఏ విలేజ్, సో మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళ పీటీ హీస్ పీటీ ఏదైనా లైక్ అసోసియేషన్ మెంబర్, కోచ్. యాజ్ ఎ కోచ్ గా నువ్వు ఏ స్టేట్, ఏ డిస్ట్రిక్ట్ ప్లేయర్ అయినా, ఏ విలేజ్ ప్లేయర్ అయినా, ఎవరైనా సరే నువ్వేం చేయాలి, వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు మీ పిల్లలు అనుకున్నట్టే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయాలి. కానీ ఆయన అలా కాకుండా ఆయన స్కూల్ పీపుల్ని వాళ్ళే హైలైట్ చేసి వాళ్ళకే నేషనల్స్, వాళ్ళకే అన్ని. తీరా చూస్తే వాళ్ళు ఇప్పుడు దాకా నాతో పాటు ఆడిన వాళ్ళు, స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు, అలా జరిగిన వాళ్ళందరూ. బట్ ఐ డోంట్ నో ఆయనకు అప్పుడు ఆ టైంలో ఎందుకు చేయాలనిపించింది. బికాస్ ఆఫ్ మై గేమ్, అది నాకు బాగా తెలుసు. సో అలా అనమాట. ఫాల్ చేయడానికి చాలా మంది ఉన్నారని నాకు అర్థమైంది. సో నిన్ను పైకి పుల్ చేసింది ఎవరు? అంటే మీ అఫ్ కోర్స్ మీ ఫాదర్ ఉన్నారని చెప్పావు. ఫాదర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఎవరు? యా అంతే. నా మామ్ అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఏమున్నా యాజ్ ఎ నేనైతే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ నేను షేర్ చేసుకోను. సో ఫస్ట్ అంటే ఒక మ్యాక్సిమం అందరు ఇంట్లో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు, ఎక్కువ ఉంటారు, అది అని అంటారు. బట్ యాజ్ దే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మా ఫ్రెండ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉంటాను అనేది ఒకటి ఉంది నాకు ఫస్ట్ నుంచి. లైక్ హాస్టల్లో ఉన్నప్పటి నుంచే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ ఫ్రెండ్స్. అక్కడ బిట్రే చేశారు, బ్యాక్ బిట్ చేశారు. సో వాటి వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్ ఒకళ్ళు చేసుకున్నాం. దెన్ స్టిల్ నౌ ఐ హ్యావ్ స్కూల్ నుంచి ఒక 3 ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్ నుంచి ఒక ఫ్రెండ్, ఇప్పుడు ఈ కాలేజ్లో ప్రెసెంట్ అయితే ఒక 2-3. సో ఐ కెన్ సే మై ఫ్రెండ్ సర్కిల్ అనేది లిమిటెడ్ మ్యాక్సిమం. అది లేకపోతే ఎవ్రీథింగ్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. వాళ్ళ వల్లే ఇంకా నీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మాక్సిమం కేసెస్. అండ్ అట్ ప్రెసెంట్ ఖచ్చితంగా. అండ్ నీ గ్రోత్ కి యూజ్ అయిన వాళ్ళని షార్ట్ అండ్ స్వీట్ గా విత్ ఇంక్లూడింగ్ నేమ్స్, అంటే వాళ్ళు కొంచెం బూస్ట్ గా ఉంటది కదా, అంటే నాకు గుర్తు పెట్టుకుంది పిల్ల అలా అని చెప్పేసి. ఓకే, అలా చెప్పరా? షార్ట్ అండ్ స్వీట్ స్టార్టింగ్ అని చెప్పేసి లైక్ యూ కెన్ కమ్ విత్ ఫ్యామిలీ, రైట్? Yeah, I can come with my family. Most of I can say my elder sister. Name? Lahari. Yeah, and the younger one. తనకి నా ముందైతే చూపించేది కానీ మా అక్కని అడుగుతూ ఉంటుంది, తనకు కాల్ చేయి, వీడియో కాల్ తను ఎలా ఉంది మాట్లాడు కానీ వీడియో కాల్ చేసి తన ఫేస్ కూడా చూపించదు, మా అక్కని మాట్లాడిపించింది. ఓకే. సో మై సిస్టర్, వి కాల్ హర్ అభి. సో హర్ నేమ్ ఇస్ దీప్తి. Yeah, and one of my friends, like there are 3.
And I have, like I told you that, limited friends kada. So వాళ్ళందరికి చెప్పొద్దు, వాళ్ళందరూ ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పకపోవడం బెటర్. Yeah. అండ్ సపోర్టింగ్ లైక్ పీటీ సార్స్ గానీ కోచెస్ గానీ. ఇంకొకటి చెప్తాను నాకు. I can describe them into 3 parts of my life. First sir, Durga Prasad sir, who showed me what is basketball. అసలు బాస్కెట్బాల్ అనే గేమ్ ఉందని చూపించిన ఆయన. Second, Vinod sir, he taught me how to play basketball and how to make it like ఎలా దాన్ని నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటావు, ఎంత నాలెడ్జ్ ఉంటే నువ్వు ఎలా చేసుకుంటావు అన్నట్టు. సో ఐ కెన్ సే వినోద్ కుమార్ సార్, హీస్ ఫ్రమ్ తమిళనాడు. నెక్స్ట్ అంజీ సార్, హీఈస్ ద వన్ హూ ఈస్ గివింగ్ మీ ఛాన్సెస్ టు ప్లే నౌ. ఆయన వల్ల now my career is going on in a consistent way. So I have these 3 sir as my motivation, as my supporters and as your mentors. Yeah. And any special mentions? No. No special mentions? No. Actually there was my closest friend. His name is Adnan Sami. సో హీస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఎవ్రీథింగ్ ఏదున్నా కానీ తనకే షేర్ చేసుకుంటాను, ఏమున్నా తనకే చెప్పుకోను. బట్ హీస్ ఎ గుడ్ గైడర్ ఫర్ మీ. హీస్ అనదర్ పర్సన్ దట్ ఐ కెన్ రిలే ఆన్. లైక్ ఏ సిచ్యువేషన్ ఐ కెన్ పుట్ మై షోల్డర్ ఆన్ హిమ్ లైక్ దట్. సో హీస్ అనదర్ పర్సన్. హీస్ మీ కో ప్లేయరా లేకపోతే లైక్ ఫ్రెండ్? యా, హీస్ లైక్ I met him when I was in national ఫస్ట్ నేషనల్స్ లో తన్ని మీట్ అయ్యాను నేను. బట్ హీ డోంట్ నో మీ. నా లైక్ చెప్పాను కదా, బాయ్ కట్ అండ్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు బి లిటిల్ నాటీ, లైక్ టాంబాయ్. సో అలా ఉండేదాన్ని. సో మాక్సిమం అందరు అప్రోచ్ అయ్యే వాళ్ళు కాదు. దెన్ వన్స్ ఐ స్టార్టెడ్ గ్రో మై హెయిర్, దెన్ కొంచెం లైక్ అప్పటి నుంచి కొంచెం యాటిట్యూడ్ అంతా నచ్చి, ఫస్ట్ ఎవరిని కలిసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చే కామన్ పాయింట్స్, నువ్వు యాటిట్యూడ్ ఎక్కువ, నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, నీకు పవర్ ఎక్కువ. వన్ డేలోనే వాళ్ళు కలిసిన 2-3 hours వచ్చి చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తారు వాళ్ళు, అసలు నేను అనుకునే దానికి నువ్వు కంప్లీట్ జీరో ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్. అంటే ఎందుకు అలా అనుకుని ఉంటారు? అంటే నీకు తెలిసి అలా ఉంటున్నావా లేకపోతే తెలియక అలా చేస్తుందా? నేను ఇప్పుడు నీతో ఉన్నా అనుకో, నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, నువ్వు నాకు కమ్యూనికేట్ చేస్తే నేను వాళ్ళు లైక్ ఇఫ్ దే గివ్ కైండ్ ఆఫ్ లుక్ టు మీ, నేను ఐ బి లైక్ ఓకే వాళ్ళు మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వద్దు, వాళ్ళు ఫస్ట్ మాట్లాడిని అనే ఒక మెంటాలిటీలో ఉండి నేను నా సరౌండింగ్ తో వాళ్ళని ఇగ్నోర్ చేసేసి నాతో ఉన్న వాళ్ళతో మాట్లాడతా. సో అది వాళ్ళకి కొంచెం అఫెండెడ్ గా అనిపించి వాళ్ళు సో దే థింక్ అలా మాట్లాడుతున్నారు. అంతే, మన చేతిలో లేదా. సో కమింగ్ టు ద ఎండ్, ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతాను, ఫటాఫట్ ఆన్సర్స్ చెప్పకుండా క్లియర్ ఆన్సర్స్ చెప్పు, అంటే అవి మన సబ్స్క్రైబర్స్ యూజ్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజున నీకు ఎలా ఉంటది? హౌ యూ ఫీల్? ఓకే, నన్ను నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలా? వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. ఓకే ఓకే, అంటే 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది అన్నావు కదా. సో 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ప్రెసెంట్ మూమెంట్ కి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అప్పుడైతే నేను ఒక స్టడీ ఫ్రీక్ అవుతానని అనుకున్నా. సో స్టడీ ఫ్రీక్ అవుతాను అనుకుని, కానీ ఇప్పుడైతే కంప్లీట్ మొత్తం బాస్కెట్బాల్ ఈజ్ మై కెరియర్. టీచింగ్ ఎ కిడ్, నాలో ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి నేను పెట్టడం అనేది, విత్ స్టడీస్ కూడా మెయింటైన్ చేసుకుంటా, ఆ పేరెంట్స్ వాళ్ళ రెప్యుటేషన్స్ ఉంచుకుంటా, మొత్తం బ్యాక్కి చూసుకుంటే నేను ఇప్పుడు ఆ పర్సన్కి ఈ పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే, ముందు మీద నుంచి ఇప్పటికి ఎంతో కాన్ఫిడెంట్ అండ్ నా మీద నాకే ఒక ఒపీనియన్ వచ్చింది, నా ఏదైనా కానీ నేను చేయగలను, ట్రై చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఆ ట్రై చేస్తేనే, నేను ఇప్పుడు ఎవరికి సజెషన్ ఇచ్చినా నేను ఫస్ట్ అదే ఇస్తాను, మీరు ట్రై చేసి చెప్పండి, ట్రై చేయకుండా చెప్పొద్దు, అదే చెప్తాను నేను కూడా ఇప్పుడు కూడా. సో బ్యాక్ తిరిగి చూసుకుంటే ఇప్పటికి ఒకటే చెప్తా, 1 single line సెంటెన్స్లో, సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ట్రయింగ్ అండ్ more than 1 or 10 or 1 point you will get success. సో మన తెలుగు కోసం మంచి తెలుగులో ఏంటంటే, మీరు ప్రయత్నించి ఓడిపోండి, కానీ ప్రయత్నంలో ఓడిపోవద్దు. అంతే, నువ్వు ఎన్ని ఓటములు వచ్చినా కానీ కింద పడిపోకుండా నువ్వు మళ్ళీ లేచి ఆ ట్రై చేస్తేనే నీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో వాట్ అడ్వైస్ వుడ్ యు వాంట్ టు
గివ్ టు యూత్ ఎవరైతే స్పోర్ట్స్ లోకి రావాలనుకుంటున్నారో అండ్ మెయిన్లీ నీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో, రెండు సపరేట్ గా. ఓకే, ఫస్ట్ నేను అండ్ మోర్ ఓవర్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే మన ఎకనామికల్ స్టేటస్ అనేది ఇండియాలో మోస్ట్ పర్సెంటేజ్ ఏంటంటే మిడిల్ క్లాస్. సో దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళ ఎకనామికల్ కండిషన్ కూడా ఎలా అదొక ప్రాబ్లమ్ గా కాకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకొని ఇంకా బాగా గ్రో అవ్వచ్చు అని. యాజ్ ఏ ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆబ్వియస్లీ అందరం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పే మోటివ్ అయితే, మీరు ఒక దాని దగ్గరికి వస్తే దాని మీదే ఫోకస్డ్గా ఉండండి. దానికి మీరు వెళ్తున్నప్పుడు జర్నీలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ వాటికి ఫాలో అయ్యి వాటి మీద లైక్ నువ్వు వచ్చిన దాన్ని మర్చిపోయి దానికోసం ఎక్కువ వెళ్ళొద్దు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్. ఏ ఫీల్డ్ లో అయినా ఉండొచ్చు, నువ్వు షేర్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, కానీ ఒక గర్లే శత్రువు. ఇది ఆబ్వియస్ గా అందరూ యాక్సెప్ట్ చేసే పాయింట్. సో ఇఫ్ యు ఆర్ ఏ ఫీమేల్, డోంట్ ట్రస్ట్ యువర్ కో-మెంబర్. ఇఫ్ యు ఆర్ ఏ మెయిల్, డోంట్ ట్రస్ట్ యువర్ ఫీమేల్ మెంబర్. బాయ్స్ ఎక్కువ పర్సెంటేజ్ బ్యాక్ స్టాప్ చేయరు, ఓన్లీ గర్ల్స్ లో ముఖం మీద చెప్పేస్తారు. అలా ఉన్నా పర్లేదు గర్ల్స్, కానీ అలా ఉండరు కదా. మంచి విషయమే. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఫాలోఅప్ చేయమన్నా దాంతో పాటు లైక్ ఎలా యంగ్ అథ్లీట్స్ కి నువ్వు ఇచ్చే ఓకే అంటే రోడ్ మ్యాప్ లాగా, రోడ్ మ్యాప్ సింపుల్ గా. ఓకే, మీరు చేసుకున్న ప్రతి ఒక్క ప్రాక్టీస్ ఒక డైరీ నోట్ పెట్టుకోండి. నా దగ్గర ఇప్పటికి నా అకాడమీ 8th క్లాస్ 7th క్లాస్ డైరీ నోట్స్ ఉన్నాయి. అది ఉంటే మీరు టైం బ్యాక్ వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే కోచ్ లేనప్పుడు ఒక సిటీలో నువ్వే ఎలోన్గా ఉన్నావు అనుకో, నువ్వు సడన్గా ఏదన్నా లైక్ పేరెంట్స్ వల్ల ట్రాప్ అయిపోయి ఆ సిటీలో మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరి దగ్గర ఉంటే గనక యూ కెన్ లుక్ బ్యాక్, నీ బుక్స్లో చూసుకొని నువ్వు ఇండివిజువల్గా చేసిన ప్రాక్టీస్ నోట్ నువ్వు ఒక రివైండ్ చేసుకుంటే నువ్వు ఆ ప్రాక్టీస్తో ఆ రోజు ప్రాక్టీస్ చేసి నువ్వు మూవ్ ఆన్ చేసుకోవచ్చు. సో మీ ప్రతి ఒక్క అచీవ్మెంట్ని, మీ ప్రతి ఒక్క ప్రాక్టీస్ని, మీ ప్రతి ఒక్క మోటివ్ లైన్ని, మీ ప్రతి ఒక్క ఫెయిల్యూర్ లైన్ని మీరు ఒక జర్నల్ లేదా డైరీ అనే దాంట్లో రాసి పెట్టుకొని ఉంటే దెన్ లేటర్ మీరు ఒకసారి చూసుకున్నప్పుడు నీకు మోటివేటెడ్గా అనిపించింది. ఇంకొకటి ఇప్పుడు మనమున్న కానీ నార్మల్ పర్సన్స్ అయినా కానీ నువ్వు సర్టెన్ ఈ బర్త్డే రోజు ఒక లెటర్ నీ ఫ్యూచర్ సెల్ఫ్ రాసుకున్నావు అనుకో, నువ్వు ఈ టైంలో ఇలా ఉన్నావు, నీ పేరెంట్స్కి నువ్వు ఈ సపోర్ట్ చేద్దాం అనుకున్నావు, నెక్స్ట్ ఇయర్ ఈ అచీవ్ చేద్దాం అనుకున్నావు అనేది ఆ బుక్ని, ఆ లెటర్ ఆర్ బుక్ని చూస్తే నీకు నెక్స్ట్ నువ్వేం సక్సెస్ చేసావు, ఏమి నీకు ఇంకా డిఫాల్ట్ ఉన్నాయి, నీకు ఇంకా ఏమి లో చేసినాయి నిన్ను. సో యూ కెన్ కీప్ దమ్ అవే. ఆ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, ఆ హ్యాబిట్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా నువ్వు పక్కన పెట్టుకోవాలంటే యూ షుడ్ పర్ఫెక్ట్లీ మెయింటైన్ ఏ జర్నల్ ఆర్ ఏ బుక్ ఆర్ డైరీ. అది మెయిన్ థింగ్. యంగ్ అథ్లెట్స్కైనా ఇప్పుడు స్టార్ట్ చేసే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచెస్కైనా ఎవరికైనా నేను ఇచ్చే ఒక బిగ్ అడ్వైస్. సో రాసుకోవాలి. ఫోన్ లో టైపింగ్స్ కూడా నోట్ మేబీ బుక్ అనేది ఉంటది అనేది ఫీలింగ్, నా ఫీలింగ్. బుక్ అంటే బుక్ లో రాసుకోవడం అనేది బాగుంటది. మాట కన్నా చేతి రాత ఎక్కువ లేచిద్ది అంటారు కదా, సేమ్ అలాగే. సో మాట్లాడింది కూడా మర్చిపోతాం, రాసుకున్నది నువ్వు చదువుకుంటే కూడా నీకు అది మళ్ళీ నీకు అంటే యూ కెన్ రికగ్నైజ్ ఏం చేసావు, ఏం రాసుకున్నావు అని. సో అందుకనే ఒక థాట్ మైండ్ లో స్టోర్ చేసుకునే బదులు ఫోన్ లో స్టోర్ చేసుకుని రాసుకోవడం బెటర్. సో నువ్వు చెప్తున్నా ఏంటంటే ఇన్ సింపుల్ ఎవాల్యుయేట్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఫెయిల్యూర్స్ రాసుకో, సక్సెస్ రాసుకో. ఫెయిల్యూర్ ఎందుకు అయ్యావు రాసుకో, ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా సక్సెస్ అయ్యావు రాసుకో. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు తర్వాత ఎప్పుడైనా లోయెస్ట్ పాయింట్ లో ఉన్నప్పుడు దిస్ ఈస్ వాట్ ఐ హావ్ అచీవ్డ్ ఫ్రమ్ దిస్ ఫెయిల్యూర్స్, ఈ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నేను సక్సెస్ అయ్యానంటే ఇది నాకు పెద్ద లెక్క కాదు అనేది నీకు మోటివేషన్ అది అవుతుంది. కాబట్టి సో ఒక బుక్ మెయింటైన్ చేయండి. నోట్స్ అనేది నేను పర్సనల్ గా సజెస్ట్ చేయను, ఎందుకంటే ప్రైవసీ మ్యాటర్స్ ఉంటాయి. సో నేను వాట్సాప్ లో రాసుకుంటాను, ఇన్స్టాలో రాసుకుంటాను, నోట్స్ లో రాసుకుంటాను అనేది ప్రాబ్లమ్. బుక్ అనేది ఎక్కడికి పోదు. మాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మా మమ్మీ ఇప్పటికి మా మమ్మీ చెక్ చేస్తాను అన్నారు, కానీ ఫోను పక్కనున్న ఫ్రెండ్స్ చూస్తారు. అవును,
సో అందుకని ప్రైవసీగా నీకు బుక్ ఉంటే అదేదో బుక్లే అనేసి సరిపోయింది కదా. అది బుక్లే అయినా ఎవరికి అంత ఓపిక ఉండి రాసే అంత, కానీ అదే మెయిన్ ఎసెన్షియల్ ఎవరికైనా. ఓకే. అండ్ ఇప్పటికీ ఎన్ని అఫ్ కోర్స్ అంతకు ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా వస్తాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా డీల్ చేస్తే బెటర్ ఇన్ అకార్డింగ్ టు యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం? ఓకే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్ ద మూమెంట్ మీకు అప్పుడే సాల్వ్ అవ్వదు అది ఖచ్చితంగా. అది మ్యాథ్ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా దానికి ఒక టైం టేకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ టైం టేకింగ్, ఆ పేషెన్స్ అనేది యాజ్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్, యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో నీ హ్యూమన్ బిహేవియర్లో అదొక మెయిన్ ఎసెన్షియల్గా ఉండాలి. రియాక్షన్ అనేది మన యాంగ్రీలో ఒక రియాక్షన్ ఇస్తాం కోప్పడినప్పుడు, కానీ ఆ మాట జారినప్పుడు అదే ఎఫెక్ట్ అయ్యింది ఇంకొక పర్సన్ని. అదే ఆ టైంలో సైలెంట్గా ఉండి నీకు మైండ్ సెట్ అయిన తర్వాత మాట్లాడితే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, నీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఏదన్నా జరిగినప్పుడు ఇన్స్టెంట్ రియాక్ట్ కాకుండా కొంచెం టైం తీసుకొని 1 or 2 days ఎన్ని డేస్ అయినా అది అవ్వని, దానికి ఒక టైం టేకింగ్ తీసుకొని మన రిజల్ట్స్ మన ఒపీనియన్ ఇస్తే బెటర్. సరిపోదా శనివారంలో నానిలాగా ఒక డే చూసావా సినిమా? దాంట్లో సేమ్ నాని కూడా అంతే. ఏం చేస్తారంటే ఏమన్నా ప్రాబ్లం గొడవగానే ఏమన్నా అయితే నేమ్ రాసుకుంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు నాకు పుష్పాంజలి, మ్యాగీ నన్ను ఇవాళ తిట్టింది, సో తను నేను తిట్టాలా వద్దా అని చెప్పేసి రాసేసుకుంటాడు. మండే నుంచి ఫ్రైడే వరకు జరిగిన మొత్తం రాసుకుంటాడు. శనివారం ఏం చేస్తాడు, మొత్తం చూసుకుంటాడు. ఓకే, ఈ పర్సన్ తో నాకు నిజంగా ప్రాబ్లం ఉందా లేదా, నిజంగా నేను రియాక్ట్ అవ్వాలి లేదా అనుకొని, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకున్న వాటిని కొట్టేసేసి పక్కనే చేస్తాడు. రియాక్ట్ అవ్వాలనుకున్న దాన్ని శనివారం వెళ్ళి చూపించేస్తాడు. అంటే కానీ నేను నా బుక్ లో నుంచి నేను రివైండ్ చేసుకుని నేను రియాక్ట్ అవ్వను. నేను జస్ట్ నా సక్సెస్ మోటివేషన్ కి ఏదైతే ఎసెన్షియల్ అయితే ఉన్నాయో వాటికి రాసుకోమని చెప్పాను. వాళ్ళలాగా వాటి మీద గ్రడ్జ్ రాసుకోమని చెప్పట్లేదు. బట్ అది ఒక మోటివేషన్ కైండ్ ఆఫ్ అది కూడా. సో అలా రాసుకున్నా పర్లేదు, మీకే అర్థమైంది కదా ఎవరి మీద గ్రడ్జ్ ఉంది ఈ వీక్ మొత్తంలో అని కూడా తెలిసింది కాబట్టి. అవును, అలా ఆ విధంగా కాకపోయినా మీరు మోటివ్ అయ్యే వాటి గురించి రాసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో నీ ఫేవరెట్ కొటేషన్ ఆర్ నీ పర్సనల్ కొటేషన్ ఇప్పుడే చెప్పొచ్చు, ఇన్స్టెంట్ గా కొటేషన్ చెప్పేసి. ఎవరివన్ ఆర్ సెల్ఫిష్. ఓకే. మనీ ఈజ్ మ్యాండటరీ. If no money, there won't be a person right next to you. If no money, there won't be any person right next to you. But in that money is not mandatory అని చెప్పావు కదా. When it comes to mental health. Okay. But physical గా money is the thing. అది ఉంటే ఏదైనా చేయొచ్చు. సో నీ ఫేవరెట్ కొటేషన్ ఏమైనా, లైక్ నీ ఇన్స్పిరేషన్ నుంచి కానీ లేకపోతే నీ ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి కానీ? ఓకే, సో నాకు అంటే ఎక్కడ ఇట్స్ ఏ బైబిల్ వర్డ్. ఓకే. సో ఆ వర్డ్ నేను రాంగ్ గా స్పెల్ చేయాలనుకోవట్లేదు. ఐ హ్యావ్ దెన్ ఐ కెన్ జస్ట్ టెల్ ఇట్ యూ లేటర్. ఓకే, దెన్ అది ఏంటంటే లైక్ ఇట్స్ లైక్ హీఈస్ ఏ లైట్ టు యువర్ పాత్. ఓకే, హీఈస్ ఏ లైట్ టు యువర్ పాత్. And wherever you go, there will be hard ways, but you shouldn't never choose the easy way. Yeah. So the Bible lo oka. Yeah, it's a one of verse. Yeah. Like. Okay. శ్లోకం అంటారు అదేనా? శ్లోకం కాదు, ఒక అధ్యాయంలో నుంచి ఉన్న వచనం. నాకే బాగా తెలుసు. సో ర్యాపిడ్ రౌండ్ లాగా అంటే ఆన్సర్ చెప్పాలి, ఇంకా ఉన్నాయా? ఆన్సర్ చెప్పాలి. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి. ఓకే, జాగ్రత్త. సో ఫస్ట్ థింగ్ సింపుల్ గా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ గోల్ ఏంటి ఆర్ డ్రీమ్? నెక్స్ట్ గోల్ ఇన్ ది సెన్స్ నీ ఫీల్డ్ రిలేటెడ్, డ్రీమ్ ఇన్ ది సెన్స్ నీ పర్సనల్ గా. ఓకే, అవన్నీ వస్తాయి. ఇంకా నెక్స్ట్ గోల్ ఐ హ్యావ్, నేను ఎప్పుడు షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటా. నైస్.
సో నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసరికి నెక్స్ట్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీకి ఐ వాజ్ లైక్ ప్రిపేరింగ్ లైక్ కంప్లీట్లీ గేమే కాకుండా లైక్ రన్నింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, ఇంకా నా గేమ్లో ఉన్న స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కాకుండా అదర్ లైక్ 3K 4K రన్నింగ్. ఎగ్జాంపుల్ చెప్పరా, ఎండ్యూరెన్స్ ఎక్కువ పెంచుకుంటున్నా. సో లాస్ట్ టైంకి నా సెల్ఫ్ ఇప్పుడు ఇంకా ప్రెజెంటేట్ చేద్దామని. సో ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ గోల్. సో లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి మన కెరియర్ని బట్టి, మన అప్ అండ్ డౌన్స్ బట్టి లాంగ్ టర్మ్ గోల్కి రీచ్ అవుతాం. దెన్ దట్ ఈస్ ఫస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్, లైక్ నెక్స్ట్ 1 year. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకొక షార్ట్ టర్మ్ గోల్ ఉంది, అందులోనే సెమ్ ఎగ్జామ్. ఎవరి స్టూడెంట్ ఉండేది. సో అండ్ ఫైనల్ ఇయర్ లో కాబట్టి అది ఒకవేళ ఆగితే మళ్ళీ ఇబ్బంది అయింది కదా. యా, సో అందుకని చెప్పి టాప్ చేద్దామనా లేకపోతే పాస్ అవుదామనా? నో, జస్ట్ పాస్. ఆ పేపర్ ఏదైనా ఎక్కడైనా పేపర్ ఎన్ని మార్క్స్ వచ్చినా ఎవరు పట్టించుకోరు కాబట్టి. ఓకే, అఫ్ కోర్స్ మనం సిచ్యువేషన్స్ తగ్గట్టు చేంజ్ చేసి పాత్ చేంజ్ చేసుకుంటాం, బట్ ఒక ఫైనల్ డెస్టినేషన్ అనేది ఉంటుంది కదా. ఆ డెస్టినేషన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ యు ఆర్ టార్గెటింగ్? ఐఎమ్ నాట్ టోటలీ గోయింగ్ ఇన్ టు బాస్కెట్బాల్. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డెసిషన్. కాకపోతే అనుకుంటారు ఇప్పుడు దాకా నీ కెరీర్ మొత్తం అందులోనే ఉన్నావు, నువ్వు ఆ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు. అవును, ఐ విల్ సే ఎట్ పాయింట్ లైక్ ఎట్ సమ్ ఆఫ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ నీకు అనిపించింది ఓకే యువర్ బాడీ కెనాట్ టేక్ ద గేమ్ ఎనీమోర్. సో ఐఎమ్ అట్ దట్ స్టేజ్. బట్ కాలేజ్ టైం ఉన్నంత వరకు నేను ఐ విల్ పార్టిసిపేట్, యూనివర్సిటీ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. బట్ అదే నా లైఫ్లో కంటిన్యూ అవుతుందని లేదు. ఓకే, అవ్వచ్చు అంటే కంటిన్యూ అవ్వదు మ్యాక్సిమం. యా, బికాజ్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీ నీడ్ టు మన ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో ఎక్కువ ఉంటే దెన్ వీ కెన్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ సెల్ఫ్. సో అందుకని మీరు చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్లోనే కాదు, దాన్ని ఓవర్కమ్ చేసుకొని కొత్త అట్మాస్ఫియర్లోకి వచ్చినా కానీ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. యూ మైట్ బీ సక్సెస్, యూ మైట్ నాట్ బీ. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ లేదు కదా. సో అదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలి నాకు లేదు. వన్స్ ఐమ్ డన్ విత్ మై డిగ్రీ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఐ విల్ చూస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. ఓకే, అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్. సక్సెస్ ఫార్ములా ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ప్రెజెంట్ సొసైటీ స్టూడెంట్స్కి వీలుగా, అంటే మన వాళ్ళకి ఇప్పుడు అంతా షార్ట్ కట్స్ కావాలి, అర్థమైంది. సో ఆ విధంగా నీ పర్సనల్ ఫార్ములా, సక్సెస్ ఫార్ములా ఫర్ ద యూత్ మన వాళ్ళకే చెప్పేసి. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు అనేది కావాలి కాబట్టి చూజ్ ఏ పర్ఫెక్ట్ కోచ్, ట్రస్టబుల్ కోచ్, ట్రస్టబుల్ ట్రైనర్, ట్రస్టబుల్ టీచర్. ఓకే, దట్ ఈస్ మెయిన్ ఎసెన్షియల్. అది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చినప్పుడు చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. సెకండ్ పాయింట్ ఆఫ్ మై లైక్ ఎవరికైనా చెప్పాలంటే దెన్ థర్డ్ అంటే ఫస్ట్ టీచర్స్ చూస్ చేసుకో. డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెండ్స్. ఓకే, అది రిలేటెడే. సో యాజ్ ఏ ఖచ్చితంగా అది మాత్రం మెయిన్ మ్యాండటరీ, లిమిటేషన్ అనేది ఉండాలి ఆ విషయంలో. స్మాల్ సర్కిల్ మెయింటైన్ చేయాలి. యా, థర్డ్ ఎందుకంటే నీకు ఎందుకంటే స్మాల్ సర్కిల్ ఉన్నప్పుడు నీ సక్సెస్ అనే వాటిలో మీకు ఇందాక నువ్వు అడిగినట్టు నేమ్స్ కంటే చెప్పచ్చు. సో దానికోసం అనే కాదు, నువ్వు పెట్టుకునే బౌండరీస్ని బట్టి ఉండేది. దెన్ థర్డ్ పాయింట్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ బికాస్ ఆఫ్ వాట్ యూర్ గోయింగ్ టు డూ. మీరు స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయరు. అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు మెయింటైన్ చేసుకోవాలంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి. ఆ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ చూస్ వైజ్ టీచర్, సెకండ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, థర్డ్ కన్సిస్టెన్సీ. మీ చేసుకున్న ప్రతి ఒక్క స్కెడ్యూల్ రైట్ ఇట్ డౌన్. ఎండ్ ఆఫ్ ద డే మీరు నెక్స్ట్ డే స్కెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఒకసారి చూసుకుని ఓకే నేను ఇది చేశాను, సో నెక్స్ట్ ఈరోజు ఇంకొక దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అనే ఒపీనియన్తో నేను ఎవరికైనా చెప్పే మెయిన్ మోటివ్స్ ఈ 3. వాళ్ళ లైఫ్లో ఒక కెరియర్ కానీ ఒకటి స్టార్ట్ చేయాలన్నా కానీ ఇన్ ఎనీ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్, వర్క్స్ ఇన్ ఎనీ ఫీల్డ్. సో దట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా for the generation and the upcoming generation and the ongoing generation. కొంచెం స్పైస్
నేను కొడతాను నిన్ను ఇంకా. అఫ్ కోర్స్ టీనేజ్ లోనో స్కూల్ ఏజ్ లోనో కాలేజ్ ఏజ్ లోనో మనకి తెలుసో తెలియకో కొన్ని రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్ ప్రెసెంట్ కెన్ ప్రౌడ్లీ సే నో. నీకు ప్రపోజల్స్ అంటే నువ్వు చేయలేదు, ఓకే, నీకు ప్రపోజల్స్ అంటే నాట్ ఓన్లీ బాయ్స్, నేను చెప్పా కదా ముందు బాయ్ కట్ ఉండేది. గర్ల్స్, ఐ గాట్ ప్రపోజల్ ఫ్రమ్ గర్ల్స్. నేను కాల్ చేసి చర్చిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళింది. వ్యాలంటైన్ డే రోజు అంటే ఆ రోజు చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళింది. నేను చాక్లెట్ తింటానా లేదా వెయిట్ చేస్తుంది బయట. చాక్లెట్ ఓపెన్ చేసి తినేసి పేపర్ ఎలా ఉండేది అలానే పెట్టేసి అక్కడ బయట డస్ట్బిన్ వేసేసి వెళ్ళిపోయా. నేను ఇంటికి వచ్చి అంటే లైక్ బీసీ కాలేజ్ అకాడమీలో ఉన్నప్పుడు అది మమ్మీ ఇలా ఒక అమ్మాయి వచ్చి చాక్లెట్ ఇచ్చింది వ్యాలంటైన్స్ డే అంటారు. అమ్మాయికి తెలీదా నువ్వు అమ్మాయి అని? తెలీదని చెప్పొచ్చుగా. ఫన్ ఆ ఏజ్ లో కొంచెం. అయితే ఒకసారి ఆ ఫోటో ఫార్వర్డ్ చేస్తే మేము డిస్ప్లే చేసుకుంటాం ఎడిటింగ్ లో. అంటే అప్పుడు ఎలా ఉన్నావు? యా షూర్, బాయ్ కట్ లో. యా షూర్ నేను ఇస్తాను. సో నా వాటికి అయితే ఇప్పుడు దాకా ఐ హ్యావ్ ఏ గుడ్ బాండ్ రిలేషన్షిప్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. బట్ రిలేషన్షిప్ అండ్ ఆల్ ఐ యూస్ టు బి స్కేర్డ్. అదంటే కొంచెం భయం. సో ఇంట్లో లైక్ మ్యాక్సిమం నో. నో అండ్ ఎలా వచ్చింది కాబట్టి వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్ అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు మీ, మీరు దాని గురించి సెర్చ్ చేయొద్దు గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ. ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రేమని వెతకొద్దు అంటున్నావా? ప్రేమనే కాదు, ఆ పర్సన్ కోసం కూడా ఎత్తుకోద్దు. నీ రాత్రిలో ఏదంటే వాళ్ళు నీకు ఏ టైంలో అయినా వస్తారు నీ దగ్గరికి. నీ రాత్రిలో లేనప్పుడు నువ్వు ఎతికితే ఏం ప్రయోజనం? కానీ ఈ మాటలన్నీ ఆల్రెడీ సినిమాల్లో వినేసి మన వాళ్ళు బోర్ కొట్టేస్తున్నారు. బట్ కానీ ఒక ఎక్స్పీరియన్స్ అది రియల్ టైం నుంచి కదా వాళ్ళు తీసుకున్నారు. అవును. సో డోంట్ గో అండ్ సర్చ్ ఫర్ దెమ్. రాంగ్ టైం at the wrong time right person will come. At the wrong time right person will come. మీరు ఎత్తకపోయినా కానీ వస్తారు. సో నోట్ దిస్ పాయింట్. యా, మీరు ఎత్తుకోద్దు. మీకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఆ టైంకి వాళ్ళు వస్తారు. అప్పుడు దాకా పేషెన్స్. ఉన్న వాళ్ళతో బౌండరీస్. వాళ్ళ తర్వాత పార్ట్నర్ కి ప్రాబ్లమ్స్ రాకుండా. అర్థమైంది. సో మై క్వశ్చన్స్ హ్యాస్ కంప్లీటెడ్. సో నువ్వేమైనా నీ పర్సనల్ గా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. పర్సనల్ ఇన్ ది సెన్స్ అంటే నీ ఇష్టం మీద నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటా, ఆర్ నీకు కొంచెం ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఏమైనా చెప్పేసేయచ్చు. సో మెయినెస్ట్ బ్యాక్ డ్రా అనుకోవచ్చు, అనుకోపోవచ్చు. లైఫ్ లో సెంటర్ కి వచ్చేసేసి క్లోజ్ పెట్టేసుకో. ఇట్స్ ఓకే. సో నేను నీకు కూడా చెప్పాలి. ఓకే. లైఫ్ లో ఒక చేసేటప్పుడు బ్రేక్ తీసుకోవద్దు. అంటే లైక్ యాజ్ ఫర్ మీ, నాకు స్టడీలో 2 years బ్రేక్ వచ్చింది. సో దానివల్ల నేను చెప్తున్న ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే లైఫ్ లో నువ్వు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానికి బ్రేక్ అయితే తీసుకోవద్దు. దాన్ని కంటిన్యూ అన్నా చేయి, కానీ ఎటువంటి రీజన్స్ స్టాప్ చేయొద్దు. యూ విల్ రిగ్రెట్. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా స్టార్ట్ చేసింది కంప్లీట్ చేయి. కంప్లీట్ చేస్తేనే నీకు రిజల్ట్ వచ్చింది. ఒకవేళ నువ్వు స్టాప్ చేసావే అనుకో, యూ షుడ్ హ్యావ్ ఎ బెటర్ గైడెన్స్. ఆ రీజన్ నీకు చెప్పాలన్నా కానీ ఆ రీజన్ నీకు ఉండాలి. ఆ రీజన్ని నువ్వు అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. అది నేను చెప్పేది. అయితే మెయిన్ మోటివ్, నెవర్ స్టాప్ ఎ థింగ్ విచ్ యూ స్టార్టెడ్ ఫస్ట్. కీప్ ఇట్ ఆన్ గోయింగ్. బ్రేక్స్ తీసుకో, బట్ నెవర్ స్టాప్ ఇట్. ఓకే, కీప్ కామాస్ బట్ డోంట్ కీప్ ఫుల్ స్టాప్స్ పెట్టొద్దు. ఇప్పుడు నాకెందుకు చెప్పాలనుకున్నావు? ఇది బానే ఉంది. అంటే యూట్యూబ్ లో కూడా స్టార్ట్అప్ చేసావు, బట్ యూ స్టాప్డ్ ఇట్. నీకు రావాలేమో అనుకోని ఈ రోజు నన్ను లాంటి ఒకరిని ఇంటర్వ్యూ చేసినావు అంటే నువ్వు ఎందుకు కావాలి పెట్టుకున్నావు. తర్వాత మళ్ళీ పిలుద్దాం. అంటే ఇప్పుడు 2025 ఏమో 2028 కి నేను న్యూస్ లో చూడొచ్చు. ఓకే, సో కాల్డ్ మ్యాగీ అనే అమ్మాయి ఉంటావు. సో అలాంటప్పుడు నువ్వు కూడా ఒక సో కాల్డ్ టాప్ ప్లేయర్స్ లాగా, మోరోవర్ మన కంట్రీస్ లో, ఐ మీన్ మెయిన్ గా వేరే కంట్రీస్ మనకు తెలీదు, మన సొసైటీలో మన ఇండియాలో మన ప్రైమరీ
మనం బాగా చూసేది ఏంటంటే టీవీలో క్రికెట్ 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 కాదు అనుకుంటే కబడ్డీ, కబడ్డీ కూడా కాదు అనుకుంటే ఫుట్బాల్, ఫుట్బాల్ కూడా కాదు అనుకుంటే వచ్చేది బాస్కెట్బాల్. అది కూడా ఎప్పుడో ఫుట్బాల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ కి మధ్యలో వేసే యాడ్ టైప్ ఈ బాస్కెట్బాల్ వెళ్తా ఉంటది టీవీస్ లో. సో అలాంటివి ఉన్నాయి. సో ఈ బియాస్ అంతా నువ్వు ఎక్కడ ఏ స్టేడియంలోకైనా వెళ్ళు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అథారిటీలో నీకు ఫస్ట్ మెయిన్ ఎసెన్షియల్ కోర్ట్ పెద్దది ఉండేది బాస్కెట్బాల్. 2 రింగ్లు ఉంటాయి, ఏంటని అందరూ వచ్చి చూస్తారు. అండ్ మరోవర్ ఇది మనకు ఆడేవాళ్ళు తక్కువ చుట్టుపక్కల. క్రికెట్ అనేవాడు మన చుట్టుపక్కల 100 మంది ఉంటే 90 మంది ఆడతారు. కబడ్డీ కూడా అంతే, అందరూ ఆడతారు. ఈ స్పోర్ట్ ని ఆడాలంటే కొంచెం ఫిజికల్ గా ఉండాలి అండ్ మనకు మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ప్లస్ మనం ఏం చేసిన టార్గెట్ ని యాక్యురసీ తో కొట్టేయాలి. అండ్ ఐక్యూ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ గేమ్ లో. అవునా? అంటే చాలా ఇన్స్టెంట్ అంటే నువ్వు ఒక 3 months ఇప్పుడు ఆడుతున్నావు, గేమ్ స్టార్ట్ చేసా, ఇప్పుడే నీకు స్టార్ట్ అయిపోయింది 3 months గేమ్. నువ్వు స్టార్టింగ్ ఏమనుకుంటాము ఇన్ని చేయాలి అన్ని చేయాలి ఇన్ని చేయాలి, బట్ ఇట్స్ టీమ్ వర్క్ కదా. వన్స్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కరోజు లేకపోతే నీకు ఏదోలా ఉంది, ఒకలాంటి ఫీలింగ్, ఓకే ఈ రోజు వెళ్ళలేదు ఏదోలా ఉంది, ఇట్లా నీ బాడీ కూడా అది అడాప్ట్ చేసేసుకునిద్ది. దెన్ నా గురించి చెప్తున్నా, సెమ్ ఎగ్జామ్ ఈ రోజైనా మార్నింగ్ 6కి లేసి 1.5 hours ChatGPT చదువుకొని వస్తాను నేను ఎగ్జామ్కి. అంటే జస్ట్ ఎగ్జామ్ 1.5 hour ముందు సరిపోదులే మనం పాస్ అవడానికి. అంతే కదా. సో ఐక్యూ అనేది కంపేరింగ్ టు ఎనీ అదర్ గేమ్లో బాస్కెట్బాల్ దానికి హై ఐక్యూ రేటింగ్స్ అనేవి ఉన్నాయి. ఐక్యూ ఈ ప్లేయర్స్ ఇంప్రూవ్మెంట్ అవుతారు బాగా. ఇంకా ఏమైనా అంతేనా? అంతేనా? అంతే. సో నీకు మైండ్లో ఏమైనా ఉందా ఇంకా అడగాలని? నేనే అడగకుండా ఉండాల్సింది. సో ఎలా అనిపించింది నీకు పాడ్కాస్ట్? హౌ యూ ఫెల్ట్? వేడిగా ఉంది కానీ ఒక మెమొరీ. పాతవి గుర్తొచ్చినాయి, సక్సెస్ గుర్తొచ్చినాయి. కొన్ని చెప్దాం అనుకుని చెప్పాను, కొన్ని చెప్పలేకపోయాను. కానీ ఇంకా ఉంది, చెప్పుకుందాం, మాట్లాడుకుందాం, ఇంకా ఫార్వర్డ్ అవుదాం, ఇంకా నేర్చుకుందాం, ఇంకా రాసుకుందాం, కొంచెం బెటర్ ప్లేస్ చూసుకొని ఇలా లేకుండా ఉందాం. అండ్ ఇంట్రడక్షన్ అనేది నేను ఇస్తే కామనా? సో ఇంట్రడక్షన్ నువ్వే ఇచ్చుకుంటావా, నన్ను ఇవ్వమంటావా? నీ ఇష్టం, నాకు ఏదైనా ఒకటి. I can just say my name, నా నేమ్ చెప్పేసి నేను అక్కడితో క్లోజప్. ఓకే, మర్చిపోయా, నీ గురించి నువ్వు చెప్పుకోలే యాక్చువల్ గా. సో నువ్వేంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీనికి ఒకటి బ్రేక్ తీసుకున్నాము. నాకు అర్థమైంది. ఏం చెప్పాలి? ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నీ గురించి చెప్పేసి ఎక్కడ స్టార్ట్ చేయను? నీ ఇష్టం, అంటే పుట్టినప్పుడు నేను చెప్పుకుంటావు. ఇంట్రడక్షన్ సింపుల్ అయిపోతుంది బెటర్. ఓకే, దిస్ ఈస్ అంజలి. I'm a senior national basketball player and as well as I'm a మామకు నాకు మంచి కూతుర్ని. మంచి కూతురు. ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు గురించి ఇప్పుడు చూసి నన్ను వేస్తే ఇంటికి వెళ్తారు నాకు ఉంటుంది. సో ఒక మంచి కూతుర్ని. డాడ్ పప్పెట్ ఏం కాదు, బట్ డాడ్ సపోర్ట్ ఎక్కువ ఉంటారు. ఇంకేం చెప్పవచ్చు? ఫుట్బాల్ లో నీ యొక్క పొజిషన్ ఏంటి? సో బాస్కెట్బాల్ అంటే మాక్సిమం ఎవరికి తెలియదు, నువ్వు చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ ఫుట్బాల్. ఓకే, బాస్కెట్బాల్ లో మాకు మాక్సిమం 12 members ఒక టీమ్ ఉంటారు. సో ఆ 12 members లో మెయిన్ ప్లేయర్స్ 5 ఉంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్, ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్క నేమ్ అనేది ఉంది. సో అందులో నా పొజిషన్ వచ్చేసరికి ఫీడర్ అండ్ పాయింట్ గార్డ్. Feeder and point guard. Yeah, feeder and point guard. If I am introducing myself as a basketball player, I'm a feeder, point guard, and I'm a national player. అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో మిగతా 5 పొజిషన్స్ కానీ మిగతా మెయిన్ ప్లేయర్స్ గురించి కొంచెం షార్ట్ గా. ఓకే, మిగతా పొజిషన్స్. సో if I'm a center, if I'm a center,
నా పాయింట్ గార్డ్, ఫీడర్, సెంటర్, ఈ 3 నేమ్స్ అనే ఉంటాయి దానికి. సో వీ హ్యావ్ వింగ్స్. ఓకే, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్. సో రైట్ వింగ్ 45, దెన్ 0, లెఫ్ట్ వింగ్ 45, 0. సో వీళ్ళకి సపరేట్ నేమ్స్ ఉన్నాయి. సో మాక్సిమం షార్ట్ అప్ గా చెప్పాలంటే 45-0, 45-0 రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అని చెప్తారు. దెన్ అందులో కూడా లైక్ వీ హ్యావ్ డేంజర్ జోన్, వీ హ్యావ్ ఫ్రెండ్లీ జోన్, అలా ఉంటాయి. దెన్ దట్ ఇట్ విల్ గో స్టడీ ఆఫ్ ద బాస్కెట్బాల్కి వెళ్తుంది కాబట్టి. సో ర్యాండమ్ నేమ్స్కి అయితే కనుక అవి. నేను విన్నది ఒక విషయం ఏంటంటే బాస్కెట్బాల్ రూల్స్ బుక్ అనేది కొంచెం అది అప్డేట్ అవుతూ ఉంటుంది, ప్లస్ బాగా ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. అంటే ఎన్ని రూల్స్ ఉండొచ్చు నీ అంచనా ప్రకారం సుమారుగా? అంచనా అంటే రాసిన వాళ్ళకి ఇప్పటికే ఎన్ని రూల్స్ ఉన్నాయో నెంబరింగ్ కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ మనకు ఒక 2 or 3 న్యూ ఇంప్లిమెంట్ అయితే రూల్స్. సో ఇప్పుడు నువ్వు బాస్కెట్బాల్ స్టార్టింగ్ లో జేమ్స్ అనే ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనకి లెదర్ బాల్, అలాగే లైక్ డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ బాల్ వుడెన్ బాల్ తో చేశారు. వుడెన్ బాల్ ఒక బాస్కెట్, మన అప్పుడు కాలంలో బ్యాక్ సైడ్ క్యారీ చేసే బాస్కెట్ ఉండేది కదా, వుడెన్ బాస్కెట్. ఆ బాస్కెట్ ని రింగ్ గా పెట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన రూల్స్ కి ఇప్పటికి ఒక డెకేడ్ అయిపోయింది కాబట్టి సో రూల్స్ కౌంట్ చేయలేం, చెప్పలేం. అది అందులో మళ్ళీ స్పెషలైజేషన్ ఒక్కొక్క, ఇప్పుడు నా పొజిషన్ గురించి నాకు ఇన్ని బుక్స్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ పొజిషన్ కి ఇన్ని బుక్స్, నెక్స్ట్ పొజిషన్ కి ఇన్ని బుక్స్, వాళ్ళ గురించి టీచ్ చేసే కోచ్ కి ఇన్ని బుక్స్. సో అది పెరుగుతానే, అందుకని తగ్గదు. మరి ఇప్పుడు అవన్నీ నేర్చుకుని ఆడాలా లేకపోతే అవసరం లేదు? ఆడుతున్నా నిన్ను వదిలేస్తే నువ్వే పోయి నేర్చుకుంటావు. సో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని మెయిన్ రూల్స్ తెలుసుకుంటే. కొన్ని మెయిన్ రూల్స్ అంటే జస్ట్ ఫింగర్స్ యూస్ చేయాలి బాల్ ట్రిపుల్ చేసేటప్పుడు. ఏమో 3గా చెప్పేస్తాను. ఫింగర్ ప్లేస్మెంట్ నీ 90 degrees, ఎయిమ్ నువ్వు ఎక్కడ వేస్తున్నావు అక్కడ. థర్డ్ థింగ్ ఫాలో త్రూ. నీ పొజిషన్, ఫింగర్ ప్లేస్మెంట్, ఎయిమ్ ఎక్కడ వేయాలి, దెన్ ఫాలో త్రూ. ఆ 3 ఉంటే బాస్కెట్బాల్ నేను స్టాప్ చేసేవాళ్ళు. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్, ఇట్స్ పర్సనల్ కైండ్ ఆఫ్. సో నాకు రివీల్ చేయాలని అనుకోలేదు అది. బట్ స్కూల్ ఆబ్వియస్లీ నార్మల్ లైక్ స్టేట్ బోర్డ్. దెన్ ఇంటర్ ఐ టుక్ CEC. ఐఎమ్ ఏ కామర్స్ స్టూడెంట్ అండ్ నౌ ఐఎమ్ పర్సూయింగ్ మై BCom computers applications. So I'm in my second year now. సో ఆన్ లైక్ ఐఎమ్ నాట్, నేను పీజీ చేద్దామనే ప్లాన్లో అయితే లేను. ఎంత తొందరగా సెటిల్ అయితే లైఫ్లో అంత బెనిఫిట్స్, ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది ఫస్ట్ మనకి. ఆ ఎక్స్పీరియన్స్ మీద నీ శాలరీ నీకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక లైక్ స్టడీలో కంటిన్యూ అనేది లేదు అనుకుంటున్నా. సో ఈవెన్ ఈ ఫీల్డ్లో కన్నా ఐ హ్యావ్ బెటర్ ఫీల్డ్స్. వన్స్ ఐఎమ్ డన్ విత్ మై డిగ్రీ ఐల్ గో ఇన్ మై డిసైడ్, లైక్ ఏది నాకు ఆ సిచ్యువేషన్ రైట్ అనిపించిందో ఆ ఫీల్డ్లోకి వెళ్తాను. సో రైట్ అయితే ఓకే, రాంగ్ అయితే రైట్ చేసేసుకుంటాం. యా. సో దిస్ ఈజ్ మీ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అంజలి. పూర్తి పేరు చెప్పలేదు ఎక్కడ? నాగకుసుమాంజలి. నాగకుసుమాంజలి. ఇనిషియల్ కూడా చెప్పా, ఇంకా ఆ ఇనిషియల్ వద్దులే, మళ్ళీ దానికి కొంచెం చెప్పాలి కదా మళ్ళీ. ఏమెందుకు వచ్చింది మళ్ళీ అంటారు. అవును, నాగకుసుమాంజలి. సో థ్యాంక్ యూ ఫర్ spending your valuable time with me and my subscribers. Yeah, and thank you for having me. నువ్వు చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్పావు అని నాకు అర్థమైంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని తెలుసు. ఇలాంటి పాడ్కాస్ట్ ఇంకా మంచి బెటర్ ప్లేస్ లో, మంచి బెటర్ కండిషన్స్ లో ఖచ్చితంగా చూసుకొని అది ఈసారి నేను చూసుకొని ఫాలో అప్ చేస్తాను. ఫ్యూచర్ లో ఇంకా బాగా గ్రో అయ్యి, ఈవెన్ నేను పిలిచినప్పుడు కూడా నాకు కుదరదు, నాకు ఒక 1 week టైం కావాలని షెడ్యూల్ నాకు చెప్పించి పంపించేలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఆటోగ్రాఫ్ యాక్చువల్లీ నేను నీకు వన్ ఆఫ్ మై నేషనల్ జెర్సీ సైన్ అప్ చేసి ఇద్దాం అనుకున్నా. దెన్ నెక్స్ట్ మీట్ ఐ విల్ గివ్ యూ. దాన్ని నమ్ముకుంటే మాకు ఏమన్నా వేలంపాట్లో వస్తాయి ఆ డబ్బులు? ఆ లుక్ అర్థం ఏంటని. ఒక NBA ప్లేయర్ని అడుగుంటే ఖచ్చితంగా నీకు వాల్యుబుల్ ఉండేది. బట్ దిస్ ఈజ్ ఆర్ ఇండియన్ ప్లేయర్స్ రైట్. సో
నీకు సోషల్ మీడియా నీకు వాటి వరకు యూజ్ అవుతుంది. యూ కెన్ మనీ పరంగా యూజ్ లేకపోవచ్చు కానీ నాకు ఒక నేషనల్ ప్లేయర్ తో ఉంది, నాకు నేషనల్ ప్లేయర్ తెలుసు. నాకు ఎప్పుడైనా నేర్చుకోవాలనిపిస్తే వచ్చి నేర్చుకోవచ్చు. నాకు నేర్పించావు నాకు అంతే ఇదే గుర్తుంది. ఓకే సో ఏం ఫిలప్ సో సిగ్నేచర్ రైట్ హియర్ నేమ్ ఓకే signature, date and your signature. Writing mana? Oh. Date 28th kada 28th June 2025. సో అదేంటి సిగ్నేచర్స్ అన్ని రకాలు పెడుతున్నారు. సో సిగ్నేచర్ అనేది మా సిగ్నేచర్ కానీ సిగ్నేచర్ కూడా లేకుండా పెట్టండి. నా సిగ్నేచర్ అవసరం లేదు, నీ సిగ్నేచర్ నా తర్వాత పెట్టుకుంటా. 2 forms తెచ్చినట్టును నీ కాపీ ఇస్తాను. ఓకే నీకు కావాలి, నీ దగ్గర కూడా ఉంచుకో కాపీ. సో థ్యాంక్ యూ అండ్ లైక్ షేర్ చెప్తే ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు GSR family and GSR buddy. So that's it guys, this is the whole podcast. I hope it was very useful to you. English వద్దు, సో ఇది మీకు యూస్ఫుల్ అయిందని కోరుకుంటున్నాను. నన్ను కూడా వచ్చేసింది సో తెలుగులో ఒకసారి ఒకటి హిందీలో చెప్పేదన్నా. అదే ఏముంది मैं थोड़ा प्यार पत्थर फूल नहीं होता है, फूल पत्थर नहीं होता, पत्थर पत्थर होता है, फूल फूल होता है. తెలుగు కంటిన్యూ తెలుగు. అండ్ ఒకటి బాగా నాకు అంటే నేను ఎక్కువ నేను హిందీ నాకు నచ్చదు. ఐ మీన్ హిందీ సబ్జెక్ట్ నచ్చదు, చదువుకోవడంలో హిందీ నచ్చదని కాదు. దాంట్లో నేను విన్న ఒకే ఒక్క స్కూల్లో ఎక్కడ నేను క్లాసెస్ వినలేదు, ఒకే ఒక్క క్లాస్ విన్నాను. ఆ ఒక్క క్లాస్లో విన్న ఒక సెంటెన్స్ ఏంటంటే కల్కరైసో ఆజ్కర్ ఆజ్కరైసో కల్కర్ అంటే ఈరోజు రేపు చేసేది ఇవాళ చేయి, ఇవాళ చేసేది ఇప్పుడే చేయి తెలుగులో. రైట్ నౌ అంటే మా స్కూల్లో మాకు నేర్పించారమ్మా, మేమేం చేయలేము. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ అండ్ అంజలి. దిస్ ఈజ్ యువర్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్. థ్యాంక్ యూ.